హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి పచ్చిమిర్చి బీరకాయ చేశాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దీనికోసం నేనేం చేశాను, ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసింది. దీని తర్వాత సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసేసి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్ పాటు అలా. అండ్ మీలో ఎంతమందికి బీరకాయ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అండ్ బీరకాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. అండ్ దీని తర్వాత నేనేం చేశాను, కొద్దిగా ఉప్పు వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసేసి మొత్తాన్ని బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ పాటు అలా మూత పెట్టేసి వదిలేసేయండి. సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేది ఏంటిదంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. దీని తర్వాత హార్ట్కి అయితే చాలా మంచిది. మళ్ళీ చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, వైరల్ ఫీవర్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా చేస్తుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న బీరకాయను అనేది వారంలో ఒకసారైనా తీసుకోవడం అనేది అయితే చాలా మంచిది. అండ్ మీరు కూడా తీసుకుంటున్నారో లేదో నాకు కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత నేనేం చేశాను, మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా మగ్గించుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎలాగో బీరకాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయి ఉంటుంది. సో దీని తర్వాత నేనేం చేశాను, ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చిని అనేది మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఎందుకంటే నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను. నేను నార్మల్గా డైరెక్ట్గా పచ్చిమిర్చి కట్ చేసి వేయకుండా మిక్సీ పట్టేసి వేస్తున్నాను. మీరు కట్ చేసి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చిది, ఆ పేస్ట్ కూడా వేసేసి దీని తర్వాత నేనేం చేశాను, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసాను. అండ్ ఇంకొకటి, ఇది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్న వీడియో అనేది స్కిప్ అయింది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను నేను. సో ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా మగ్గించుకుంటే చాలండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, చూసారు కదా. అండ్ మళ్ళీ నేను ఎక్కడ కూడా బీరకాయలో అనేది వాటర్ అనేది యాడ్ చేయకుండా పర్లేదండి. గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. సో బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా. దీని తర్వాత నేనేం చేశాను, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేను. సో చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వెళ్తూ నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.